జనసేనలో పార్టీ కమిటీల కసరత్తు ముమ్మరమైంది. క్షేత్రస్థాయి నుంచే భవిష్యత్తు లీడర్లను ఎంపిక చేసేలా అధినేత పవన్ కళ్యాణ్ వినూత్న వ్యూహానికి శ్రీకారం చుట్టారు. జనసేనను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ప్రత్యేకంగా నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను రంగంలోకి దించారు. పై స్థాయి నిర్ణయాలకు స్వస్తి పలికి క్యాడర్ ఆధారిత వ్యవస్థే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మొక్కుబడి పదవులకు చెక్ పెడుతూ క్షేత్రస్థాయిలో కష్టపడే జన సైనికులకు, సాధకులకు పట్టం కట్టేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సేనతో సేనాని కార్యక్రమంతో పాటు మెంబర్షిప్ డ్రైవ్ లో చురుగ్గా ఉన్న ఔత్సాహికులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేశారు. అలాగే 2009 నుంచి పవన్ వెన్నంటి నడుస్తున్న సీనియర్ల అనుభవాన్ని ఇందుకు వాడుకుంటున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నేతలు, 3 యాక్టివ్ సాధకులతో కూడిన 7 ప్రధాన సభ్యులు ఉంటారు. వీరికి సమన్వయకర్తలుగా మరో 21 మంది సాధకులను నియమించారు. మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించారు. ఈ కమిటీలకు నాయకత్వాన్ని నిర్ణయించే లేదా నియామకాలు చేపట్టే అధికారం లేదు. కేవలం క్షేత్రస్థాయిలోని జన సైనికుల ప్రతిభ, పనితీరు, లీడర్షిప్ క్వాలిటీస్ డేటాను సేకరించి పవన్ కళ్యాణ్ కు నివేదించడమే వీరి ప్రధాన విధి. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈ కమిటీలు పూర్తి స్థాయి నివేదికలు సేకరించి అధిష్టానానికి సమర్పిస్తాయి. ఆ డేటాను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం తుది కమిటీలను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటనతో ఎప్పటి నుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్న లాయల్ జన సైనికుల్లో, క్షేత్రస్థాయి నేతల్లో కొత్త జోష్ నెలకొంది.